నమస్తే. నమస్తే. మీ పేరేనా? నా పేరు పెన్నే రమేష్ బాబు. ఎవరన్నా? వడ్లమన్నాడు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన? అసలు రైతులు ఎందుకు బతుకున్నామని అల్లాడిపోతున్నారు. గత 2014-19లో రైతులు ఇబ్బంది పడుతున్నారని పట్టిసీమ ప్రాజెక్టు కట్టి చంద్రబాబు గారు వాళ్ళ కనీస అవసరాలు తీర్చి మినిమం 40 బస్తాలు పండిన చేలు ఈరోజు 20 బస్తాలు కూడా పండటానికి ఆస్కారం లేకుండా పోయింది. మెయిన్ అసలు పంట రుణాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కనీసం సబ్సిడీ కూడా ఇవ్వలేని స్థితిలో ఈ గవర్నమెంట్ పరిస్థితి ఉందంటే దీని గురించి మనం ప్రత్యేక చెప్పనక్కర్లేదు. ఇదే గవర్నమెంట్ నెక్స్ట్ మళ్ళీ కొనసాగితే రైతులు ఆత్మహత్య చేసుకున్న తప్ప వేరే గతి లేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం అని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఏమన్నా ఉపయోగం కలుగుతుందా? అసలు రైతు భరోసా కేంద్రం ఉంటాక సచివాలయ వాలంటీర్లు కూర్చుంటాక రైతు భరోసా కేంద్రం సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రైతు భరోసా కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతుంది. కనీసం రైతు భరోసా కేంద్రంలో ధాన్యం ఇస్తే రైతు 2 నెలలు 3 నెలలు అని కూడా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. అదే బేరగా డైరెక్ట్గా కొనుక్కొని ఒడ్డు శాంపుల్ తీసుకొని నిలుపుకొని స్పాట్ టు స్పాట్ క్యాష్ ఇచ్చేది 4 రోజులు ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉండేవాళ్ళు. కనీసం ఈ సంక్రాంతి పండుగ కూడా చేసుకోలేని పరిస్థితులు రైతులు ఉన్నారంటే దీని గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు రైతులకు అండగా ఉండటం కోసం రైతులకి 3వ పంట కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. సంబంధించినంత వరకు ఈ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలోనే 30% పైగా కంప్లీట్ 70% పైగా కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్లు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద వైసీపీకి సంబంధించినంత వరకు 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు కంబటి రాంబాబు గారు. అసలు ఈ పోలవరం గురించి పట్టించుకోలేదు. దాని మీద మీరేమంటారు? చంద్రబాబు టైంలో ప్రతి సోమవారం పోలవరంగా చూపించి 70% క్లియర్ అయితే ఈ గవర్నమెంట్లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అవగాహన లేని మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి అప్పచెప్పి అసలు పోలవరాన్ని సర్వనాశనం చేశారు. అసలు క్యాబర్ డ్యామ్ ఎక్కడుందో తెలియని వాళ్ళు వీళ్ళొక మంత్రులు. అలాంటిది ఒక పోలవరం కాదు కదా ఈ మురుక్కాలో కూడా తవ్వించిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా తీసుకున్నప్పుడు వచ్చారు ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 3 రాజధాని లేకపోవటం వల్ల మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోతుందని చెప్పి కొంతమంది అంటున్నారు. దాని మీద మీరు అసలు ఉన్న రాజధాని నాశనం చేసేసి ప్రజావేత్తలను కుప్పకూల్చిన ఈ ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంటే నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఎవరు నమ్మశక్యంగా లేరు. దానికి తోడు ఒక ఇడిరాయి కూడా వేయలేనోడు 3 రాజధానులు కడతాడంట. ఉన్న అమరావతిని రోడ్డుతో సహా గ్రావెల్తో సహా దోసేసి అమ్మేసుకొని 3 రాజధానులైన వంకతో రిషికొండను సగం తవ్వేసేసి 550 కోట్లతో ప్యాలెస్ కడుతున్న ఈ మహానుభావుడు 2024 తగిన బుద్ధి చెప్పి అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగం వచ్చింది లేదు నిరుద్యోగులకి. అదేవిధంగా కొత్తగా ఒక కంపెనీ వచ్చింది లేదు. ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అంటే సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు అయితే దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తా అన్నారు. డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినంత వరకు నోటిఫికేషన్ కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. దీని మీద మీరేమంటారు? అసలు 2014 ఐటీ మినిస్టర్ అంటే లోకేష్ బాబు ఎంతో మందికి అవగాహన కల్పించాడు. సింగపూర్, మలేషియా, జపాన్ లాంటి దేశాలు పంపించి ఉద్యోగాలు కల్పించాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అవగాహన లేని ఎమ్మెల్యేకి ఐటీ శాఖ ఇచ్చి అసలు ఉద్యోగాలు కాదు కదా ఉన్న వాలంటీర్లు కూడా చేసేసి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి వాలంటీర్ పోస్టులు ఇచ్చి రోడ్డును బజార్ను ఏర్పాటు చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ఎలా కొనసాగితే నెక్స్ట్ వాలంటీర్లు కాదు కదా మంగళ షాపుల్లో బార్బర్ చేసే ఉద్యోగాలు కూడా దొరకవు. అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందంటారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ పరిస్థితి అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి అంటారు జగన్ గారు వచ్చినాక. 2014 గత ప్రభుత్వంలో ఓసీలే రిజర్వేషన్ కార్పొరేషన్ లోన్లు ఇచ్చి బీసీ కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి వ్యాపారస్తులకు లోన్లు ఇచ్చి ఎంతో డెవలప్ చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆనాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అసలు బీసీ లోన్లు కాదు కదా ఓసీ లోన్లు మొత్తం తీసేసి 40 సంవత్సరాలకి వయసు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు కొడతాం, అమ్మఒడి అని చెప్పి 70%లో 10% అందరికీ వేసాను డబ్బు కొడతాం తప్ప వాళ్ళ నిధులు కార్పొరేషన్ లోన్లు ఎక్కడ ఇచ్చిన బాబతే ఈ గవర్నమెంట్లో లేనే లేదు. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా
ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు. ఇల్లు కట్టుకునేందుకు వీలుగా చాలా తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్తా ఉన్నారు. మీ గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందా? ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల్లో ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో G+3 ఇల్లు కూడా ఉన్నాయి. ఆ ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు అసలు 30%లో 75% కూడా 75% 30% కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టుకుని దాఖలాలు ఈ ప్రజానీకంలో ఉంది. మొత్తం ఇల్లు కట్టిస్తానని స్థలాలు ఇచ్చి ఫ్లాట్లు ఇంపజేసి ఉన్న 10 లక్షల ఫ్లాట్ని 20 లక్షలు అమ్ముకొని సొమ్ము చేస్తున్న గవర్నమెంట్ కనీసం ప్రజా అవసరాలు కూడా తీర్చకుండా వాళ్ళకి ఇల్లు కూడా కట్టని పరిస్థితుల్లో ఉన్న 7 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టి ఆత్మహత్య చేసుకునే స్వభావంలో ఈ ప్రజానీకం ఉంది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో ఈసారి కనుక జగన్ గారి ప్రభుత్వం కనుక వస్తే మీరేమన్నా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో జగన్ గారి దగ్గర ఉంటాయి అంటున్నారు. సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తామంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? మళ్ళీ ఇంకోసారి జగన్ ప్రభుత్వం కానీ గెలిస్తే మా ఆస్తులు అమ్మేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతాం బెటర్. ఉన్న ఆస్తులు కూడా దోచేయడానికి ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అసలు ప్రభుత్వం పట్టాకి ఆయన ఫోటో ఏంటండి? మా రెక్కల కష్టం మీద మేము ఆస్తులు కొనుక్కొని పొలాలు కొనుక్కుంటే పాస్బుక్ మీద జగన్ గారి బొమ్మ వేయకుండా ఏంటండి? సర్వేరాల మీద జగన్ గారి బొమ్మ. అసలు ఇది ఎక్కడ స్టోర్పురం దొంగల దోపిడీ లాగా ఉంది కానీ రాష్ట్ర పరిపాలన లాగా లేదు. అదేవిధంగా తీసుకుంటే ప్రచారం ప్రధానంగా నిత్యావసర వస్తువుల్లో కూడా బాగా పెరిగిపోయినాయి. పేదవారు, మధ్యతరగతి వారు, రైతులు ఎలా బతకాలో అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఏమంటారు? ఈరోజు చెత్త పన్ను మీద ట్యాక్స్ చేసి 200 వచ్చే కరెంటు బిల్లు 500 చేసి ఇలా ఎందుకు చేశారంటే ఉన్న అమ్మోడి ఎగ్గొడటానికి. రాష్ట్ర సంక్షేమ ఫలాలు పేదలకు అందకుండా ట్యాక్సులు వేసి పన్నుల రూపంలో కరెంటు బిల్లుల రూపంలో వేసి నీకు అది వస్తుంది, ఈ పెన్షన్ కట్టు, నీకు ఈ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని అమ్మోడి కట్టు అని చెప్పి దోచుకోవడం తప్ప ఈ గవర్నమెంట్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తి బట్టనొక్కి 10 రూపాయలు 100 రూపాయలు దండుకోవడం తప్ప ఏమీ లేదు.